ఇది నెలంతా కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుపుకుంటూ వస్తున్నందుకు అతనికి ఉన్న ఇబ్బందులకి చాలా కష్టపడి చేసినప్పటికీ వీళ్ళేమి ఎక్కడికి పోయినా మీటింగులు పెట్టుకుంటే చాలు మనకు గుర్తిస్తారు. కానీ అన్న కూడా మొత్తం యోగాల పాదయాత్ర అంతా కూడా తన వెహికల్లోనే పోతూ తిరుగుతూ ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అందరినీ కలిసి ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణమైన వీళ్ళందరినీ కూడా గౌరవించాలి. అలాగే మా చిన్న సుబ్బయ్య గారు, సుబ్బారావు గారు, మాతయ్య గారు, ఆంజనేయులు గారు, లలితమ్మ గారు, సుబ్బనరసారెడ్డి అన్న గారు, నాగరాజు గారు, అందరికీ పేరు ఎవరైనా పేరు మర్చిపోయితే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను. ఈ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఒక హక్కులను, గౌరవాన్ని, సమాన అవకాశాన్ని గుర్తించే విధంగా అందరూ మాట్లాడుకోవాలని చెప్పేసి అంతర్జాతీయంగా ఇది జరుపుకుంటాం. ఆ గౌరవం విషయానికి వస్తే అన్న మీరేమైనా చేస్తే నెక్స్ట్ 29 ఎలక్షన్లు కూడా మేము మీకు చేస్తామని చెప్పేసి అన్నారు. నేను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 24 ఎలక్షన్ మా ఎలక్షన్ కూడా అవసరం లేనప్పటికీ కూడా ఇంటింటికి వెళ్ళి మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి సంబంధించిన ముప్పై వాళ్ళు అయితేనేమి అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము అడగకపోయినా మేము ఎక్కడన్నా తిరుగుతున్నా వాళ్ళు మాకు తారసపడి వాళ్ళంతా వాళ్ళు పని చేసుకొని సైలెంట్గా మమ్మల్ని గెలిపించిన దాంట్లో మీ పాత్ర చాలా ఉందని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు మనకు నివేదిక తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కష్టం, వర్ణాతీతం. నీకేమైంది అని బాగున్నాయి కదా అని ఉన్నప్పటికి కూడా తెలియని వికలాంగత్వం చాలా ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొంటూ